కారులో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నేరమా? నేరమేనట. మీ వాహనంలో వాటర్ బాటిళ్లు, పాల ప్యాకెట్లు పట్టుకెళ్తే క్రైమ్ కిందకే వస్తుందా? పక్కా వస్తుందట. రావడమే కాదు, కేసు కూడా పెడతారట పోలీసులు. అదేంటని ప్రశ్నించారనుకో, కేసు కోర్టు అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు కాకీలు. సరిగ్గా ఇదే వ్యవహారంపై ఓయూ విద్యార్థుల మీద కేసు బనాయించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కారు సీజ్ చేసి పట్టుకుపోయారు. ఇదేం అన్యాయమని విద్యార్థులు అడిగితే కారులో కేసీఆర్ బొమ్మ దొరికింది, అందుకే సీజ్ చేశామంటూ దబాయిస్తున్నారు ఓయూ పోలీసులు. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కారు కుట్రేనని, ఇదెక్కడి దుర్మార్గమని బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కారులో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నేరమట. మీ వాహనంలో వాటర్ బాటిల్, పాల ప్యాకెట్లు పట్టుకెళ్లినా క్రైమ్ కిందకే వస్తుందట. పక్కా ఇదే. రావడమే కాదు, కేసు కూడా పెడతారట పోలీసులు. అదేంటని ప్రశ్నించారనుకో, కేసు కోర్టు అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు ఖాకీలు. సరిగ్గా ఇదే వ్యవహారంపై ఓయూ విద్యార్థుల మీద కేసు బనాయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. ఏదైతే గత ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా పాలన పడికేసింది. ప్రభుత్వం ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టడము, అక్రమ కేసులు పెట్టి వారిని బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా నడుస్తుంది. ప్రభుత్వం వచ్చే ముందు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ కాంగ్రెస్ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించేలా ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఇవాళ మరొకసారి నవ్వుల పాలైంది. కేసీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు ఓయూ విద్యార్థి నాయకుడి పైన కేసులు పెట్టి కారు సీజ్ చేసి వారిని వేధిస్తున్న తీరు ఇవాళ మరొకసారి రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందనడానికి అద్దం పడుతుంది. ఒక విద్యార్థి నాయకుడు కేసీఆర్ గత 10 సంవత్సరాలు పాలన కొనసాగించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని సాధించి తెచ్చి దానికి ముఖ్యమంత్రి అయి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా తీసుకొచ్చిన అధినేత కేసీఆర్ ఫోటో పెట్టుకున్న ఒక దశరథ్, ఓయూ విద్యార్థి నాయకుడు దశరథ్ ఫోటోకు కారును సీజ్ చేసి అతన్ని అక్రమ కేసులు బనాయించడం పట్ల యావత్ విద్యార్థి లోకమంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఏదైతే ఇలాంటి మూర్ఖత్వపు చర్యల వల్ల ప్రభుత్వం నవ్వుల పాలవుతున్నట్టు కూడా ఇవాళ ఏదైతే రాజకీయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక కేసీఆర్ ఫోటో పెట్టుకున్నట్టుకే ఇంత విధంగా చేస్తే ఇవాళ అదే కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ లో ఏ విధంగా పాలన చేస్తున్నావు రేవంత్ అంటూ కూడా విద్యార్థి లోకమంతా నిలదీస్తుంది. అదే కేసీఆర్ సాధించి తెచ్చిన తెలంగాణలో నువ్వు ఎందుకు పాలన చేస్తావు, నువ్వు రాజీనామా చెయ్యంటూ కూడా నిలదీస్తున్న పరిస్థితి వల్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. కేవలం కేసీఆర్ ఫోటో ఉన్నదని మాత్రమే విద్యార్థి నాయకుడు దశరథ్ ఏదైతే ఫోటోకు సంబంధించి ఈ విధంగా చేయడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కుట్రలు మానుకోవాలంటూ కూడా వారంతా చెప్తున్న తీరుకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో దీనిపై మరింత ముందుకెళ్తామని కూడా విద్యార్థి లోకం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చేయడం దుర్మార్గమైన చర్యగా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత ఎమర్జెన్సీ కాలంలో రోడ్డుపై నడిస్తే తీసుకపోయి బంధించేవారు ఇవాళ అదే విధంగా ఉంది పాలన అంటూ కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట ఇబ్బందులే ఆయన తలవెత్తినట్లు ఏదైతే చెప్తున్నారో అది అక్షరాలు నిజం చేసిర్రు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒక రాజనీతిజ్ఞుడైన ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి ఫోటో పెట్టుకుంటేనే మీకు ఇంత ఇబ్బంది అయితే కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణలో నువ్వు పాలన ఎట్లా కొనసాగిస్తావు రేవంత్ అంటూ కూడా విద్యార్థి లోకం అంతా మండిపడుతుంది. ఇప్పటికైనా అలాంటి కేసులను ఉపసంహరించుకోవాలి. అట్లాంటి వాటిని ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు కేసు పెడతారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు పోతామంటే మా విద్యార్థి లోకం కూడా కన్నెర చేస్తున్నట్టు కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓయూ విద్యార్థులు కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పైతే నువ్వు నీ ఇందిరాగాంధీది, నీ రాహుల్ గాంధీది, నీ రాజీవ్ గాంధీ సెక్రటరీ ముందు విగ్రహం ఎందుకు పెట్టినావు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎవని సొమ్మని నువ్వు ఇందిరాగాంధీ పేరు తీసుకొచ్చి ఇందిరాగాంధీ పేరుతో పథకాలు చేపడుతున్నావు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ ఈ చిల్లర బుద్ధి మానుకోవాలంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర మల్లం పనులు మానకపోతే భవిష్యత్తులో మా ఉద్యమం ఏందో, మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సత్తా ఏందో చూపిస్తాం రేవంత్ అంటూ కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకమైనటువంటి విచిత్రమైనటువంటి పోలీసింగ్ నడుస్తా ఉన్నది. అది ఏ విధంగా అంటే మొన్న 20వ తారీఖు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో గత ప్రభుత్వంలో నిర్మాణమైనటువంటి బిల్డింగ్ల పర్యటనకు మేము పోయి అక్కడ ఉన్నటువంటి ఆ వసతులను కానీ వాటి రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి ఆ నేపథ్యంలో మా డిమాండ్స్, మా అంశాలను మేము
మాట్లాడాలని ఒక ప్రెస్ మీట్ తీసుకుపోయి మాట్లాడే సందర్భంలో మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు కట్టడమే కాకుండా మా కారును కూడా తీసుకొని కారు మీద కేసు కట్టిరు అనేసి చెప్తా ఉన్నారు. ఈరోజు రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని మాట్లాడి నిన్నటి వరకు కోర్టుల నుంచి తెచ్చుకోవాలి, కార్ సీజ్ అయిపోయింది అంటారు. అయ్యా పోలీసు వాళ్ళు ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలు కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ విధంగానైనా టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ ఈరోజు పోలీసింగ్ నడుస్తూ ఉన్నది. కార్ ఎందుకు సీజ్ చేసిరు, మరి ఏ నిబంధనల ప్రకారం ఏ సెక్షన్ల ప్రకారం కార్ సీజ్ చేసిరు అంటే నీ కారులో కేసీఆర్ బొమ్మ దొరికిందని అంటున్నారు. కేసీఆర్ బొమ్మ దొరకడం నేరమా? కేసీఆర్ బొమ్మ పెట్టుకోవడం నేరమా? అది మన బాంబా మారణాయుధమా కేసీఆర్ బొమ్మ అంటే? ఈరోజు రకరకాల పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫోటోలు పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. మరి ఇంతమంది పెట్టుకుంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ఎట్లా సీజ్ చేస్తారు? అంటే కాంగ్రెస్ నాయకుల బండ్లు సీజు కావు, బీజేపీ వాళ్ళ సీజు కావు, కేవలం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నేరం అన్నట్టు మా మీద కేసులు కట్టడం కాకుండా మా కార్లను కూడా సీజ్ చేసి ఈరోజు కోర్టులకు తీసుకుపోయి ఇబ్బందులు పెడతామని అంటే ఎవరిని బెదిరియాలనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు?